శాలరీ సరిపోవట్లేదా? ఈఎంఐ ప్రెషర్ ఎక్కువగా ఉందా? సైడ్ ఇన్కమ్ కావాలి కానీ అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియట్లేదా? అసలు మీకు జాబే లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. సేవ్ చేసి పెట్టుకోండి. టైం కుదిరితే సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా ఇన్కమ్ ఆపర్చునిటీస్ గురించి రెగ్యులర్గా షేర్ చేస్తా. ఇండియాలో అండర్ రేటెడ్ సైడ్ ఇన్కమ్ ఆపర్చునిటీ చాలా మందికి లక్షలు సంపాదిస్తున్న ఒక సింపుల్ బిజినెస్ మోడల్ గురించి చెప్తా. బికమ్ ఏ జనరల్ ఇన్సూరెన్స్ అడ్వైజర్. ఎందుకంటే మోటార్ ఇన్సూరెన్స్ ఇండియాలో కంపల్సరీ. బైక్ అయినా, కార్ అయినా, కమర్షియల్ వెహికల్ అయినా ఇన్సూరెన్స్ ఈజ్ మ్యాండేటరీ. ఎల్ఐసి స్కీమ్స్ లాగా మీరు ప్రతిరోజు రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీ దగ్గర సర్వీస్ ఉందని తెలిస్తే చాలు కస్టమర్స్ మీ దగ్గరికే వస్తారు. ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రతి ఇయర్ రెన్యువల్ కంపల్సరీ. అంటే ఒకసారి కస్టమర్ వస్తే లైఫ్ లాంగ్ మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది బికాస్ రెన్యువల్ వల్ల. మోటార్ ఇన్సూరెన్స్ ఎందుకు? బికాస్ ప్రతి వెహికల్ ఓనర్ మీ కస్టమర్ అవ్వచ్చు. ప్రతి ఇయర్ రెన్యువల్స్ ఉంటాయి. ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మార్కెట్ చాలా పెద్దది. కస్టమర్స్ రిఫరల్స్ కూడా ఇస్తారు. వన్ కస్టమర్ ఈక్వల్ టు మల్టిపుల్ వెహికల్స్, ఫ్యామిలీ రిఫరల్స్ ప్లస్ యాన్యువల్ రెన్యువల్స్ కూడా. నేను చెప్పింది చేస్తే ఇన్కమ్ ప్రొజెక్షన్ ఎలా ఉంటుంది? బిగినర్ స్టేజ్ 0 to 6 months, 25 to 40 మోటార్ ఇన్సూరెన్స్ పాలసీస్ చేస్తే యావరేజ్ కమిషన్ అండ్ ఇన్సెంటివ్స్ బేస్లో 15,000 to 35,000 మంత్లీ ఎర్న్ చేయొచ్చు. పార్ట్ టైమ్గా చేస్తే కూడా ఇది పాసిబుల్. గ్రోత్ స్టేజ్ 6 to 18 months, మంత్లీ 60 to 100 మోటార్ పాలసీస్ చేస్తే 50,000 to 1 lakh పర్ మంత్ మీరు ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. నెట్వర్క్ బిల్డ్ అయ్యాక రిఫరల్స్ ఆటోమేటిక్గా రావడం స్టార్ట్ అవుతుంది. అడ్వాన్స్ స్టేజ్ 2 to 3 years, స్ట్రాంగ్ కస్టమర్ బేస్ ప్లస్ రెన్యువల్స్ ప్లస్ రిఫరల్స్ 1000 ప్లస్ యాక్టివ్ కస్టమర్స్ ఉంటే 1.5 lakh to 3 lakh పర్ మంత్ మీరు ఎర్న్ చేయొచ్చు. పెర్ఫార్మెన్స్, కంపెనీ పేఅవుట్స్ అండ్ కస్టమర్స్ రిటెన్షన్ బట్టి వేరీ అవుతుంది. ఈ లిస్ట్లో ఉన్న కంపెనీస్తో మీరు పార్ట్నర్ అవ్వచ్చు. టాటా ఏజీ, హెచ్డిఎఫ్సి ఎర్గో, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్, ఐసిఐసిఐ, లాంబార్డ్. మరి ఫస్ట్ కస్టమర్స్ ఎక్కడ దొరుకుతారు? స్టార్ట్ విత్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, కొలీగ్స్, నైబర్హుడ్ వెహికల్ ఓనర్స్, లోకల్ బిజినెస్ ఓనర్స్. ఈ గ్రోత్ స్ట్రాటజీని యూజ్ చేయండి. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి, వెహికల్ ఓనర్స్ డేటాబేస్ మెయింటైన్ చేయండి, రెన్యువల్ రిమైండర్స్ పెట్టండి, క్లైమ్స్ టైంలో హెల్ప్ చేయండి, ఫాస్ట్ సర్వీస్ ఇవ్వండి. పీపుల్ సేల్స్ చేసే వాళ్ళని కాదు, ప్రాబ్లమ్ సాల్వ్ చేసే వాళ్ళని నమ్ముతారు. ఇన్సూరెన్స్ బిజినెస్ కంప్లీట్ రోడ్ మ్యాప్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ట్రైనింగ్, లీడ్ జనరేషన్, కమిషన్ స్ట్రక్చర్ గురించి డీటెయిల్ వీడియో కావాలా? అయితే ఇన్సూరెన్స్ అని కామెంట్ చేయండి. నేను స్టెప్ బై స్టెప్ కంప్లీట్ రోడ్ మ్యాప్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.